హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ ఈ నెంబర్స్ చూసి ఏంటి అని అనుకుంటున్నారా? ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ చెప్పమంటున్నారండి, అందుకోసం నేను ఈ వీడియో మళ్ళీ చేస్తున్నాను. ఇది వచ్చరికి 1/4, 1/2, 3/4 ఏంటి నెంబర్స్ అనుకుంటున్నారా? అసలు మనకి ఒకటి అంటే ఏంటి? ఏక్. ఈ ఒకటిని హాఫ్ చేస్తే ఏమవుతుంది? 1/2 వస్తుంది. అదే పావు అనుకుంటే 1/4, ముప్పావు అనుకుంటే అంటే ఇలా పార్ట్స్ అన్నమాట. ఇలా 4 పార్ట్స్ చేస్తే ఒక పార్ట్ ని ఏమంటారు? 1/4. ఒక పార్ట్ ని 2 పార్ట్స్ ని కలిపితే 1/2. ఇలా 3 పార్ట్లను కలిపితే 3/4. మొత్తాన్ని కలిపితే 1. అర్థమైంది కదా? ఇదన్నమాట. ఇప్పుడు మనము ఇవి నేర్చుకుందాం. ఈ 1/4 అంటే ఏంటి, 1/2 అంటే ఏంటి, 3/4 అంటే ఏంటి, వీటిని హిందీలో తెలుసుకుందాం. 1/4 అంటే ఏంటి? మనము జనరల్ గా తెలుగులో కూడా పావు అంటాం. పావు, అర, ముప్పావు ఇలా. 1/4 అంటే పావు అంటాము. అలాగే 1/2 అంటే ఏంటి? ఆధా. సరదా 1/2 అంటే ఆధా. నెక్స్ట్ 3/4 అంటే పౌన్ అంటారు. పౌన్. 3/4 అంటే పౌన్. 1/4 అంటే పావు, 1/2 అంటే ఆధా, 3/4 అంటే పావు. ఇంతవరకు ముందు నేర్చుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ 1/4 టాపిక్ చూద్దాం. 1/4 అంటే ఏంది? పావు. ఇప్పుడు 1/4 అంటాం, 2/4 అంటాం, 3/4, 4/4, 5 ఇట్లా ఎన్నైనా సరే, 25/4 ఎంతైనా చెప్పొచ్చు. ఇక్కడ నేను ఊరికే కొన్ని 4 నెంబర్స్ రాసా. 1/4, 1/4 అంటే ఏమంటారు దీన్ని? ఈ 1/4 ని సవా అంటారు. సవా. ఇంతవరకు 1/4 నేమో పావు అంటారు, 1/4 అంటే ఏమో సవా అంటారు. ఇప్పుడు 2/4 ఏమంటారు? ఈ సవా అనేది ప్రతిదానికి ముందు వస్తుంది. సవా. 2 ఏమంటారు? దో. సవాదో. అలాగే 3/4 ని సవాతీన్. ఇంక ఈ రెండింటిని మాత్రం పైన ఉన్నటువంటి 1/4 ని పావు అంటారు, 1/4 ని సవా అంటారు. 2/4 వచ్చరికి సవాదో, 3/4 వచ్చరికి సవాతీన్, 4/4 సవాచార్. అంటే ఇక్కడ నెంబర్స్ తెలిసి ఉండాలన్నమాట. సవాచార్. ఇక్కడ 5/4 రానివ్వండి, 6/4 అని ఎంత రండి, సవా అనేది చేరుద్ది. ఇంతవరకు పావు అనేది అర్థమైంది కదా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఆధా చూద్దాం. ఆధా అంటే ఏంటి? హాఫ్, అర్ధము. ఆధా అంటే అర్ధభాగము, సగము అని. ఆధా. ఇప్పుడు 1/2 అని ఉంది ఇక్కడ చూడండి. 1/2 ఏమంటారు? డేడ్ అంటారు. డేడ్ ని 1/2 అంటారు. అదే అంటే 1.5 ఏమంటారు? డేడ్. అదే 2.5 2/2 వచ్చరికి డాయి ఆర్ అడాయి. ఇంతవరకు మీరు గుర్తు పెట్టుకుని బై హార్ట్ చేసినట్టు చదవాల్సినవి అనమాట ఇవన్నీ. డాయి ఆర్ అడాయి, రెండిట్లో ఏదో ఒకటి అనొచ్చు. ఇక్కడ చూడండి, 1/2 ని ఆధా అంటారు, 1/2 ని డేడ్ అంటారు, 2/2 ని డాయి ఆర్ అడాయి అంటారు. ఇప్పుడు కంటిన్యూ నెంబర్స్ చూద్దాం. ఈ 3 ఇలాగా ట్రూత్స్, ఇంకా యూనివర్సల్ ట్రూత్స్ ఆ టైప్ లో అనమాట. ఇంక ఈ 3 గుర్తు పెట్టుకోవాలి మీరు, ఇంకా దాంట్లో మారేదేమడదు, నో చేంజెస్. ఇక్కడ 3/2 వచ్చింది. 3/2 ఏమంటారు? సాడే తీన్. ఇక్కడ తిరి అంటే ఏమంటారు? తీన్. ఇక్కడ మనకు కొత్తగా కలిసింది ఏంది? సాడే. ఇందాక సవా ఎలా కలిసిందో ఇక్కడ సాడే అంటే సాడే తీన్. 3/2 అంటే 4/2 అంటే సాడే చార్. చాలా క్లియర్ గా అర్థమవుతుంది. గమనించుకొని వింటే మీరు ఇంకా ఏ నెంబర్ ఇచ్చినా ఇవి రాయగలుగుతారు. అలాగే 5/2 ఏమంటారు? సాడే పాంచ్. యాజ్ ఇట్ ఈజ్ సాడే అని వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? 3 నుంచి వస్తుంది. 1/2 డేడ్, 2/2 డాయి ఆర్ డాయి. ఇంతవరకు అర్థమైపోయింది కదా? ఇప్పుడు 1/4, 1/2 అయిపోయింది. ఇంకా మిగిలింది ఏంటి? పౌన్. 3/4. దీన్ని ఏమంటారు? పౌన్ అంటారు 3/4 ని. ఇప్పుడు 1/3/4. 1 అంటే ఏంటి? యాక్చువల్ గా 1. కానీ ఇక్కడికి వచ్చేసరికి 1/3. 1/3 అంటే ఏంటి? పావు తక్కువ 2 అని అర్థం. సపోజ్ టైం చూసుకుంటే పావు తక్కువ 2. ఇక్కడ అదే రూల్ వర్తిస్తుంది. ఈ పౌనే అనేది కామన్, ఇక్కడ కొత్త పదం రావడం లేదు. పౌన్ రాకుండా పౌనే అని వస్తుంది.
పౌనే ఏక్ అనం. పౌనే ఏక్ అంటే అసలు పౌనే అన్న ఏక్ అనము. ఏక్ ఓన్లీ 3/4 అంటే పౌన్. పౌనే దో అంటాం ఇక్కడ. దో పౌనే దో అంటే ఏంటి? 1 ముప్పావుని 2 అంటే పావు తక్కువ 2 అంటే 1/3/4 వచ్చరికి పౌనే దో ఒక నెంబర్ పెంచి రాస్తాము. అదే మనం హిందీలో పౌనే దో అన్నారనుకోండి, పావు తక్కువ 2 అంటే 1/3/4. 1 ముప్పావు. ఇక్కడ చూడండి 2 3/4. 2 ఏమంటారు? 3/4 వచ్చింది కాబట్టి పౌనే కామన్. పౌనే కామన్. ఈ 2 వచ్చింది కాబట్టి ఏమవుతుంది ఇక్కడ? 3 కా మారుతుంది. పౌనే 3. నెక్స్ట్ 3/4. ఈ 3/4 పౌనే కామన్. ఇక్కడ 3 వచ్చింది అంటే 3 ముప్పాతికని ఏమంటారు? 4 పావు తక్కువ 4 అంటారు. పౌనే 4. ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ 4 3/4 వచ్చరికి 4 3/4 అంటే 4 ముప్పావుని ఏమంటారు? పావు తక్కువ 5. పావు తక్కువ 5 అంటే ఏంటి? పౌనే 5. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ప్రాక్టీస్ చేద్దాము, మనకు అప్పుడు ఈజీగా ఉంటుంది. పౌనే 5 చూసారు కదా? ఇంతవరకు చాలా క్లియర్ గా అర్థమైపోయింది. పావు అంటే ఏమంటారు, ఆధా అంటే ఏమంటారు, పౌన్ అంటే ఏమంటారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఇక్కడ? సవా, సవా దో, సవా తీన్, సవా చార్ ఇట్లా. ఇక్కడికి వచ్చేసరికి 1.5, 2.5, 3.5, 4.5 ఇట్లా. 1/3/4 అంటే ఏంటి? 2/3/4 అంటే ఏంటి? ఇవన్నీ ఏమైంది? పావు తక్కువ 2 అంటున్నప్పుడు నెంబర్ ఆటోమేటిక్ గా మనం పెంచి రాయాలి. ఇప్పుడు కొంచెం చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ కొన్ని చూద్దాం. జస్ట్ మనం ఒక 4-5 ప్రాక్టీస్ చేద్దాం నెంబర్స్. ఇప్పుడు ఫస్ట్ 1/4 తీసుకుందాం. 1/4 తీసుకున్నప్పుడు 1/4 లో ఏం తీసుకున్నాము? 7 1/4. 7 1/4. 7 1/4 అంటే ఏంటి? ఇక్కడ అసలు 1/4 రాగానే మనకి ఏం రావాలి? సవా రావాలి. సవా 7. ఇక్కడ యాజ్ టీజ్ గా ఏ నెంబర్ ఉందో ఆ నెంబరే వస్తుంది. ఇక్కడ ఏవి మారవు. సవా 7. అలాగే 11 1/4 చూడండి. సవా 11. సవా 11. నెక్స్ట్ 16 1/4 చూద్దాం. సవా 16. ఇంకా ఏ నెంబర్ వచ్చినా 50 1/4 సవా 50 అట్లా అనమాట. అయిపోయింది, అలాగే వస్తుంది. ఇప్పుడు 1/2 చూద్దాం. 1/2 1/2కి వచ్చేసరికి ఏమైంది? మనం 1/2 ఏమన్నాం? ఆదా. నెక్స్ట్ 1/2 వచ్చేసరికి ఏమంటాము? డేడ్. ఇప్పుడు 2 1/2 అంటే ఏమంటారు? డాయి ఆర్ అడాయి. అలాగే ఇక్కడ 3 1/2 అంటే ఇక్కడ మారింది. 3 1/2 ఇక్కడ దీంట్లో ఏమొస్తుంది? కామన్ గా సాడే వస్తుంది. ఇప్పుడు 6 1/2 సాడే 6 అంటే ఏమంటారు? ఛే. సాడే ఛే. 10 1/2 అంటే 10.5 సాడే 10. ఏ నెంబర్ అయినా అంతే. నేను మీకు ఈజీ కోసం ఇలా నెంబర్స్ చిన్న చిన్నగా చెప్తున్నాను, పెద్ద నెంబర్స్ చెప్పట్లేదు. 20 1/2 అంటే ఏమంటారు? సాడే 20. సాడే 20 ఇట్లా. 1/2 కూడా అర్థమైపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ 3/4 చూద్దాం. 3/4. ఇప్పుడు 3/4 కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు కదా. అది కన్ఫ్యూజన్ ఏం లేదు. 3 1/4 వచ్చేసరికి కూడా 3 1/4 అంటేనేమో పౌన్ అంటాము. అది సెంటెన్స్ ఇలాగ రాసేటప్పుడు 1/3/4 అనేటప్పుడు ఏమవుతుంది? పౌనే దో, పౌనే 3, పౌనే 4, పౌనే 5 అవుతుంది. ఇప్పుడు 7 3/4. దీన్ని ఏమని రాయాలి? 3/4 అంటే ఏంటి? పౌనే. 7 అంటే 7 7. కానీ ఇక్కడ 7 రాయకూడదు. మనం ఒక నెంబర్ పెంచాలి. అంటే 7 అంటే ఏంటి? ఆడ్ చేయాలి. ఎందువలన చేయాలి? 7 ముప్పావుని ఏమంటాము? పావు తక్కువ 8 అంటాము. అంటే 7 3/4 వచ్చరికి పౌనే 8. ఇప్పుడు 11 3/4 అంటే 11 3/4. ఇది పౌనే. 3/4 ఉంది కాబట్టి పౌనే. నెంబర్ పెంచుకోవడమే. ఇట్లా అంకిస్తే నెంబర్ పెంచుకోవాలి. 11. ఇది రివర్స్ లో కూడా చెప్పుకుందాం కొంచెం. మిగతావన్నీ మీరు కొంచెం అర్థమవుతున్నాయి కాబట్టి. ఇప్పుడు సపోజ్ సవా 11 అంటే ఏంటి? 11 ఒక 1/4 అనమాట. అలాగే సవా 16 అంటే 16 1/4. ఇప్పుడు 3/4 లో రివర్స్ లో చెప్పుకుందాం కొన్ని. మనము సపోజ్ పౌనే 6
పౌనే ఛే అంటే ఏంటి అంటే ఇక్కడ మనం ఏమవుతుంది నెంబర్ తగ్గించుకోవాలి. నెంబర్ రాసేటప్పుడు 5 3/4 అంటే ఏంటి దాని అర్థం మనకి ఇక్కడ పావు తక్కువ 6. పావు తక్కువ 6 అంటే 5/3. 5/3 అలాగే పౌనే 10. 10 అంటే ఏంటి పౌనే అంటే 3/4 కామన్ గా వేస్తాం. 10 అంటే 10. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది పావు తక్కువ 10 అంటే 9/3. ఇలా మనం నెంబర్ ఇచ్చి హిందీలో రాసేటప్పుడేమో పెంచుకోవాలి. పౌనే 5 4 3/4 అంటే పౌనే 5. అదే పౌనే 5 ఇచ్చి రాయమంటే ఏమైంది పావు తక్కువ 5 కాబట్టి 4/3 ఒక నెంబర్ తగ్గించుకోవాలి. ఈ విధంగా అన్నమాట. చాలా జాగ్రత్తగా కనుక మీరు వింటే ఇవి చక్కగా వచ్చేస్తే ఇంకా గుర్తుండిపోతాయి. చూసారుగా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్ లో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.